హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఎలా వర్క్ చేశాను ఏంటి అనేది చూపించడం కోసం మీకు ఈ వీడియో అనేది తీశాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. అలాగే మీరు ఎవరైనా స్టిచ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇది నేను ఒక పట్టు శారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకున్నాను. అప్పుడు నాకు వర్క్ చేయించుకోవాలని కానీ లేకపోతే నేను చేసుకునేంత టైం కూడా నాకు లేకపోవడం వల్ల నేను ఈ బ్లౌజ్ అనేది నార్మల్గా కుట్టించుకున్నాను. తర్వాత ఇప్పుడు నాకు ఎందుకో సింపుల్గా వర్క్ చేయించుకుందాం, శారీ బాగుంది కదా, దీని మీదకి ఏదైనా వర్క్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేశాను. చూడండి, ముందుగాల మనము ఈ బ్లౌజ్ అనేది స్టార్టింగ్ పార్ట్లో ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ అన్నమాట. మామూలుగా అందరు బ్లౌజ్ పీస్ మీద చేస్తారు కదా, నేను స్టిచ్ చేసిన తర్వాతనే చేసుకుంటున్నాను. ముందు ఒకటి గొలుసు కుట్టులాగా ముందు కుట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్లో చూసారుగా, ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ గొలుసు కుట్ట అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఒక 2 వరుసలు దారం పెట్టుకోవాలి. మనం నీడిల్కి పెట్టుకున్న తర్వాత 3 కానీ 4 కానీ షుగర్ బీడ్స్ అనేవి నెమ్మదిగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత చూసారుగా, ఒకసారి ఇలా తీసిన తర్వాత మళ్ళీ వెనుక నుంచి ఒక పూస బ్యాక్ నుంచి మనము నిడిల్ అనేది తీసుకొని 1 లేదా 2 పూసలోకి మళ్ళీ నిడిల్ అనేది దాంట్లో నుంచి తీయడం వల్ల మనకి ఆ పూసలు అనేవి కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. అలాగే గ్యాప్ అనేది రాదు. చూసారుగా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. నిడిల్కి మనం ఒక 3 పూసలు తీసుకొని ఈ విధంగా కిందికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని వెనుక నుంచి మళ్ళీ కొంచెం వెనుక నుంచి ఒక పూస లేదా 2 పూసల వెనుక నుండి మళ్ళీ మనం నీడిల్ అనేది నెమ్మదిగా ఈ విధంగా తీసుకోవాలి. కింద చెయ్యి పెట్టి నెమ్మదిగా ఇట్లా పైకి తీసిన తర్వాత మళ్ళీ 2 పూసలోకి 2 వాటిలోకి తీయాలన్నమాట దారము. తీసిన తర్వాత మళ్ళీ మనము 3 లేదా 4 అనేది షుగర్ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. ఇక్కడ నిడిల్ అనేది మనం సన్నది తీసుకోవాలన్నమాట. ఇవి బీడ్స్కి లోపలికి రావాలి, పూస మొత్తం రావాలి అంటే కొంచెం సన్నది నిడిల్ తీసుకొని ఈ విధంగా మొత్తం ఒక వరుస మొత్తం ఈ విధంగా కుట్టేయాలి. తర్వాత నెక్స్ట్ మనం ఇంకో వైట్ పూసలు తీసుకున్నాను. ఇక్కడ నేను వైట్ పూసలు తీసుకొని మళ్ళీ మధ్యలోకి చూసారుగా, మళ్ళీ సేమ్ దానిలాగానే ఇక్కడ వైట్ దారం తీసుకోవాలి, అక్కడ గోల్డ్ దారం తీసుకోవాలి. వైట్ దారం తీసుకొని 2 వరుసలు పెట్టుకొని 3 లేదా 4 బీడ్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో మనము 4 తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ నిడిల్ని తీసి మళ్ళీ 2 పూసల నుంచి మళ్ళీ నీడిల్ అనేది తీయాలి. అలా తీయడం వల్ల మనకు పూసలు అనేవి స్టిఫ్గా వస్తాయి. అలాగే గ్యాప్ అనేది ఉండదన్నమాట. మనము మగ్గం వర్క్ రాని వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా నీడిల్ తోటి కొంచెం టైం పడుతుందండి అర్థం అవ్వడానికి, కానీ మనం ట్రై చేస్తే తప్పకుండా ఏదైనా వస్తుంది కూడా. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం బయట వేలు పెట్టి మగ్గం వర్క్ చేయించుకోవాలంటే కొంచెం అందరికీ సాధ్యం కాదు కదండి. అందుకే ఇంట్లోనే ఇలా మనమే టైం ఉంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేసినట్లయితే మనము ఇంట్లోనే మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది నార్మల్ సూదితోటే మనము చేసుకోవచ్చు. చూసారుగా, వైట్ మొత్తం ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మనం గోల్డ్ అనేది ఇంకొకటి వరుస తీసుకుంటే మనకు 3 లైన్లు అనేవి అయిపోతాయి అన్నమాట. అయిపోయిన తర్వాత సైడ్కు ఒక గమ్ బాటిల్ అనేది తీసుకొని మనం ఈ విధంగా మనకు శారీకి మ్యాచ్ అయ్యేటి ఏదన్నా, నాకు ఇక్కడ గ్రీన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి గ్రీన్ కుందన్స్ తీసుకున్నాను. మీరు చిన్నవి తీసుకోవచ్చు, పెద్దవి తీసుకోవచ్చు. నేను మామూలుగా మీడియం సైజ్ తీసుకొని వాటిని స్టిచ్ చేశాను అన్నమాట. అతికించాను కుందన్సి. అతికించిన తర్వాత కొద్దిసేపు మనము వాటిని ఆరబెట్టినట్లయితే ఒక 5 మినిట్స్ లోపల మనకు అవి మంచి స్టిఫ్గా అతుకుతాయి కుందన్స్. అవి అతికిన తర్వాత చూసారుగా, మళ్ళీ సేమ్ పూసలు అనేవి మనము చుట్టూ కొన్ని పూసలు మనకు రౌండ్గా ఎంత సరిపోతుంది అనేది ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. మనకు 10 నుంచి 15 వరకు ఎన్ని పూసలైనా పట్టవచ్చు. ఫస్ట్ మనం దారంలోకి మొత్తం కూడా ఎక్కించుకొని దాని చుట్టూ మనం పెట్టినట్లయితే చూసారుగా, పెట్టి చూస్తే మనకు సరిపోతుందా లేదా చూసుకొని తర్వాత మనం కింది తీసేసి మళ్ళీ సేమ్ చుట్టూ పెట్టుకున్న తర్వాత ఒక వైట్ పూసాను అలాగే ఒక గోల్డ్ పూస పెట్టుకొని నెమ్మదిగా ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్నామంటే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట.
చూసారుగా బ్లౌజ్ మొత్తం ఈ విధంగా అయిపోయిందన్నమాట. నాకు ఇది కుట్టడానికి ఒక 3 డేస్ అలా పట్టింది. మనకు కొంచెం టైం ఎక్కువ ఉంటే 2 డేస్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఏదైనా మన టైంని బట్టి 3 డేస్ పట్టొచ్చు, 4 డేస్ పట్టొచ్చు అనమాట. మన వీలుని బట్టి అప్పుడు కొంచెం అలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం నాకు అయిపోయిందనమాట. చూసారుగా ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు ఒక కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ కూడా చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. చూసారుగా బ్లౌజ్ మొత్తం ఎలా వచ్చింది. అయితే మనం ఏదైనా శారీకి ఆపోజిట్గా తీసుకుంటే కుందన్స్ బాగుంటుందన్నమాట. కాంబినేషన్ అనేది మీరు చూసుకోండి. నాకు గ్రీన్ అండ్ గోల్డ్ సిల్వర్ లాగా వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఇవి తీసుకున్నాను. పట్టు బ్లౌజ్ కంటే ప్లెయిన్ బ్లౌజ్కి ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ నేను ప్లెయిన్ బ్లౌజ్ ఆల్రెడీ మనకు ఇది కుట్టించుకున్నా కదా అని చెప్పేసి దీని మీదనే చేసుకున్నాను. మీరు నార్మల్ బ్లౌజ్ కూడా వేరే మనకు డిజైన్ ఇంకా బాగా కనిపించాలంటే కొంచెం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేసుకో ఈ విధంగా కుట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అన్నమాట. చూసారుగా ఈ విధంగా మొత్తం హ్యాండ్స్ కూడా కుట్టేసాను. ఇక్కడ హ్యాండ్స్ మొత్తం ఈ విధంగా అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది. అలాగే నాకు కొంచెం థ్రెడ్స్ కూడా పెట్టారనమాట బ్లౌజ్కి. కాబట్టి థ్రెడ్స్ మీద కూడా ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి ఆ థ్రెడ్స్ మీద కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. సేమ్ ఇదే డిజైన్ని కుందన్ పెట్టి చుట్టూ పూసలు కుట్టి ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను. చూసారుగా మొత్తం బ్లౌజ్ అనేది కంప్లీట్ అయింది. కొంచెం లుక్ అనేది బాగుంటుంది. ఇది శారీ అన్నమాట. ఈ శారీ మీదకి ఆ బ్లౌజు ఇది అన్నమాట మనకు బ్లౌజు. అంతేనండి, అయిపోయింది ఈ వీడియో. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.